क्या आप देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। ఇంటలేదు లోపడి వెళ్ళి లోపలికి మొత్తం ఫైర్ అనుకుంది సార్. ఇంటలేదు లోపడి వెళ్ళి లోపలికి మొత్తం ఫైర్ అనుకుంది సార్. ఇక్కడ ఫర్నిచర్ ఉండే అవి కూడా ఐరేనే, ర్యాక్ మొత్తం ఐరేనే, జస్ట్ దాని కప్బోర్డ్స్ మాత్రమే అది ఉండే. అంటే ఓన్లీ ఇక్కడ నీకు మంట అయితే రాలే, జస్ట్ ఇది వస్తుంది వేసుకున్నాను. ఇంకా ఫైర్ అనేది అసలు మంట బయట పడలేదు, మొత్తం పొగలే వచ్చింది అంతే. ఆ పొగ ఎక్కువ కనిపించేసరికి అందరూ అదే సార్ సార్ మంట ఆ వేడి మొత్తం ఇళ్ళకి వెళ్ళి బోర్ నీళ్ళు తీసుకొని కొట్టుకుంటూ చాలు చేసినాం. మళ్ళీ ఎలక్ట్రిసిటీ సారు వచ్చి ఫైర్ పైప్ ఇచ్చిండు, ఆ పైప్తో మేము మొత్తం ఆడుకుంటూ ఊరుకున్నాం. బకెట్లతో డబ్బాలతో అన్నింటితో ఆడిపోయాం. ఎట్లా వచ్చింది అప్పుడే పనవాడు దీపంతోనో దీంతో నాకు తెలియదు, పొగలు వస్తున్నాయి మేము చూసినాం. మేము అందరం తలగబడి అక్కడిక్కడ కిటికీలో వలగొట్టి పిల్లలకి మీదకి అక్కడ దించేసి అంతే చేసి తెలిసినాక పైన వచ్చింది.
అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంట్లో స్కూల్? పోయిన 3 మంది ఉండే, కొందరు దించేసినాం, కొందరు అవతలకి దించేసినాం, అందరు సేవ్ చేసినాం సార్. బస్తీ మొత్తం గల్లీ మొత్తం అందరూ హెల్ప్ చేసారు కాబట్టి బచాయించిపోయారు. స్కూల్ యజమాని ఇక్కడనే ఉండే సార్, ఆయన కూడా హెల్ప్ చేసిండు, ఆయన కూడా మాకు ఫైర్ పైప్ తెచ్చి ఇచ్చిండు, దాంతో మేము కొట్టాము. ఆయన సహకరించాం. ఎట్లయిన పరిస్థితుల్లో మా ఇంట్లోకి బోర్లలోకి నీళ్ళు కొట్టాం, బకెట్లతో బంకులతో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి కొట్టాం సార్. ఈరోజు గౌలీపురంలో మేకల్మండి దగ్గర ఉన్న శ్రీనివాస స్కూలు అకస్మాత్తుగా ఒకటేసారి మంటలు వచ్చి మరి ఆఫీసులు మొత్తం కూడా తగలవడం జరిగింది. ఈరోజే స్కూల్ మరి స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్ననే ఫైర్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే మిగతా ఎక్విప్మెంట్ కానివ్వండి చెక్ చేసిన తర్వాత ఈరోజు స్కూలు ఓపెన్ చేసిన అని ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు. మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసులు తగలవడం జరిగింది. అది ఎందుకు షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఇంకా దేని వలన అనేది ఫైర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని చెప్పడం జరుగుతుంది. కానీ పిల్లలందరూ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉండడం జరిగింది కాబట్టి ఎవరికి ఏమీ ప్రాణహాని కానివ్వండి, ఏం దెబ్బలు కానీ తగలలేదు. ఇక్కడ లోకల్గా ఉండే యూత్ కూడా ఆ బిల్డింగ్ నుండి పక్క బిల్డింగ్కి పిల్లలందరికీ షిఫ్ట్ చేసి మరి పక్క బిల్డింగ్ నుండి కూడా పిల్లలందరినీ మరి సేఫ్టీ రూట్గా తీసుకెళ్లడం జరిగింది. ఈ మంట నుండి పక్క జరిపి దాదాపు 150 మంది పిల్లల వరకు కూడా ఉంటారు. ఈరోజు 150 మినిమం 150 నుండి 200 మంది పిల్లల వరకు కూడా ఉంటారని సూచన. కాబట్టి ఎవరికి ఏం జరగలేదు దేవుని అనుగ్రహం వల్ల. కానీ ఈ ఫైర్ ఇన్సిడెంట్స్కి ఫైర్ సేఫ్టీ ఉంది, స్కూల్లో కూడా ఫైర్ సేఫ్టీ ఉంది కాబట్టి కూడా ఎక్కడ స్ప్రెడ్ కాకుండా ఉన్నది కాబట్టి పిల్లలకు కూడా ఏం కాలేదు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉండే యూత్ కానివ్వండి, చుట్టుముట్టు ఇంటి వాళ్ళు కూడా అందరూ కూడా కరెక్ట్ టైంలో ముందుకు వచ్చి మన పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా పక్క బిల్డింగ్ నుండి తరలించడం జరిగింది. కాబట్టి ఎవరికి ఏం జరగలేదు బై గాడ్స్ గ్రేస్. కాబట్టి ఎవరైనా అని స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మొట్టమొదటి మనకు ఇన్సిడెంట్ కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ కూడా ఖచ్చితంగా ఫైర్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, ఫైర్ షాక్ రాకుండా, ఎందుకంటే దాదాపు 6 నుండి 8 మంత్స్ వరకు స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అన్ని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, లేకుండా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇలా వేచి చూడవలసిందిగా అనుకుంటున్నాను. కొద్దిసేపట్లో తెలుస్తుంది అది. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను. పిల్లలు అందరు కూడా ఈరోజు ఎన్ని గంటల వచ్చినాయి తెలుసా?